నమస్తే. శత్రువును బద్నాం చేయడం ముఖ్యం. ప్రత్యర్థి గనుక తాము చేసే విమర్శలకు ఒక స్థాయి వరకే ప్రజల్లో నమ్మకం ఉంటుంది. అదే శత్రు కూటమి నుంచి ఒకరిని లోబరుచుకుని అతని ద్వారా ఆ శత్రువు గురించిన రహస్యాలను, లోపలి సంగతులను అన్నింటినీ బయటపెడితే వాటికి ప్రజల్లో కొంచెం నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇంకా లోతుగా చెప్పాలి అంటే ఆ శత్రు కూటమిలో కీలకంగా ఉన్నవాడిని లోపరుచుకుని అతని ద్వారా అబద్ధాలు చెప్పించినా కూడా ప్రజలు వాటిని నమ్మేస్తారు. ఏవి నిజాలో ఏవి అబద్ధాలో మనం ఇదిమిత్తంగా తేల్చి చెప్పలేం, కానీ ప్రస్తుతం ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడంలో పవన్ కళ్యాణ్ బాగానే సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి దాకా కీలకంగా మెలుగుతూ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఫిరాయించి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ రకంగా వాడుకోవడంలో పవన్ కళ్యాణ్ కృతకృత్యులు అయినట్లుగా కనిపిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తాను ఉండగా ఇలా జరిగింది, అలా జరిగింది అంటూ అనేక సంగతులు వెల్లడిస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి తనకు వరుసకు మామయ్య అయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పట్లో నెత్తిన పెట్టుకున్నారు. పార్టీలో ఎవరికి ఇవ్వని ప్రాధాన్యం ఆయనకు దక్కింది అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే అలాంటి ప్రాధాన్యాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు అనే పేరుంది. సొంత జిల్లా మీద కూడా పూర్తి స్థాయిలో పట్టులేని బాలినేని శ్రీనివాసరెడ్డిని కేవలం బంధుప్రీతితో చాన్నాళ్ల పాటు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతల్లో ఉంచారు జగన్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను విద్యుత్ శాఖ మంత్రిని చేశారు. అప్పట్లో సగం పరిపాలన కాలం గడిచిన తర్వాత కేబినెట్ పూర్తిగా మారుతుంది అని, కొత్త మంత్రులు వస్తారు అని జగన్ ముందే ప్రకటించారు. సుమారు 3 ఏళ్ల తరువాత కేబినెట్లో మార్పులు జరిగినప్పుడు బాలినేని పదవి పోయింది. తనకు పదవి పోయినందుకు కాదు గాని పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన వంటి అనేక మందిని తిరిగి కొనసాగించినా తనకు అలాంటి ఛాన్స్ ఇవ్వనందుకు ఆయన అలిగారు. అడపాదడపా జగన్ గురించి, పార్టీ గురించి చురుక్కుమనిపించే మాటలు వదులుతూనే వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి ఆయన ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు కావాలి అని పట్టుబట్టడం, కుదరదు అని జగన్ చెప్పడంతో అలగడం, చివరికి రాజీపడి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగాయి. ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేదు. పార్టీ ఓడిపోవడంతో ఫిరాయించి జనసేన పంచకు చేరారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతి అస్త్రంగా మారారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. తాను మంత్రిగా ఉంటూ తనకు తెలియకుండానే ఒప్పందాలు జరిగాయని, తన సంతకాలే లేవు అని ఇప్పుడు చెబుతున్నారు. జగన్ కేబినెట్లోని మంత్రిగా ఆయన ఇప్పుడు ఏం చెబితే అదంతా నిజమేనని ప్రజలు నమ్మాలా? జగన్ మీద ఎటు ఆయన ప్రతీకార ధోరణిలో ఉన్నారు కనుక ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి కూడా అవకాశం ఉంది కదా అనేది పలువురికి కలుగుతున్న సందేహం. ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లిపోయిన తర్వాత ఆయన మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందా అని కూడా అనుకుంటున్నారు. మొత్తానికి బాలినేని ద్వారా అప్పటి సంగతులు అంటూ చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన చేతికి మట్టి అంటకుండా శత్రువును బద్నాం చేస్తున్నట్లు కనిపిస్తోంది.